కేంద్రంలో కొత్త ప్రభుత్వం దానిలో ఎవరెవరికి ఏమేమి పదవులు వచ్చే విషయం మనం చెప్పుకున్నాం. కానీ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఎవరవుతారు? బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి ఫ్రంట్ రన్నర్, అందరికంటే ముందు పీఠీలో ఉన్నారు అనేది జాతీయ మీడియాలో కూడా వినిపిస్తుంది. బహుశా వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా కావచ్చు. ఏదైనా కానీ పురంధేశ్వరి ఫ్రంట్ రన్నర్గా ఆమె ఉన్నారనేది ఒకటి నిజం. అదే జరిగితే కనుక మహిళగా గతంలో సుమిత్ర మహాజన్ ఉన్నారు, ఆమె మీరా కుమార్ ఉన్నారు. కాబట్టి అదొక పరంపర కొనసాగినట్టు అవుతుంది. కానీ ఆమె దానికి సిద్ధపడతారా లేదా? ఆమె సిద్ధంగానే ఉండొచ్చు ఫ్రంట్ రన్నర్ అంటే. కానీ బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఆ విషయం అలా ఉంచితే కేంద్రంలో అయితే ఇప్పటికి పదవి రాలేదు. చాలామంది ఆశించారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాజమండ్రిలో గెలిస్తే చాలు, వెంటనే పదవి రావచ్చు ఆమె. కానీ అక్కడ మటుకు బ్రేక్ పడింది. కొంచెం తెలుగుదేశానికి దగ్గరగా ఉండటం అనేది మోడీ టీం దృష్టిలో అప్పట్లో కొంచెం మైనస్గా, నెగిటివ్గా ఉందన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది కదా, ఏం జరుగుతుందో తెలియదు, పాసిబిలిటీ ఉండొచ్చు. ఇక రెండోది అంతకంటే కీలకమైంది, తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి కోరుతుంది అని మీరందరూ కూడా చూసుంటారు. ఎందుకు కోరుతుందంటే, ఒకటేమో గతంలో బాలయోగి ఉండటం, ఆయన ప్రమాద మరణం పాలు కావటం మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కన్వీనరు, స్పీకర్ ఈ పదవుల మీద దృష్టి పెట్టుకుంది, వాటి కోసం పనిచేస్తుందని తెలుగులోనూ జాతీయ మీడియాలో కూడా చాలా విస్తారంగా వచ్చింది. అయితే ఏది చంద్రబాబు నాయుడు చేస్తే అదే నితీష్ కుమార్ కూడా పోటీ పడతాడు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక హోదా, వాళ్ళు కూడా స్పీకర్ పదవి, వీటి కోసం వాళ్ళు కూడా అడిగారు. పేర్లు కూడా సూచనలోకి వచ్చాయి. ఇవన్నీ విన్నాం. కానీ దీంట్లో ఒక చిన్న రహస్యం ఉంది అని ఎన్డీటీవీ కథనం. ఎన్డీటీవీ కథనం ఇది ఏమంటే, జేడీయూ కానీ తెలుగుదేశం కానీ ఎందుకు స్పీకర్ పదవి కోసం ఇంత పట్టుగా ఉన్నాయి, దీని మీద ఇంత ఆసక్తి చూపిస్తున్నాయంటే దీంట్లో ఒక రాజకీయ రహస్యం ఉండొచ్చు అని ఎన్డీటీవీ చెప్తున్నది. ఏమంటే, అది కూడా ఎన్డీటీవీ చెప్పిందని మింట్ రాస్తూ ఉంది. ఏమనంటే, ఇండియా కూటమి దాదాపు దగ్గరగా ఉంది. ఇటువైపు ఎన్డీఏనేమో వీళ్ళ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ముందుగానే వీళ్ళు అటు మారుతారు, నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. ఇట్లాంటి మాటలు విన్నప్పటికీ వాళ్ళు దాన్ని ఏమీ బలపరచలేదు. ప్రభుత్వం ఏర్పడింది. పైగా నితీష్ కుమార్ అతి విధేయత కూడా ప్రదర్శించి పాదాభివందనాల వరకు ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ జరిగాయి. అయినా కానీ మ్యాటర్ క్లోజ్ కాలేదు. నితీష్ కుమార్ ఎప్పటికైనా అటు ఇటు మారే అలవాటు ఆయనకు ఉంది. చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఉంటే మీకు చెప్తానని ఆయన చెప్తూ ఉంటారు కదా, అదే చెప్పారు మొన్న కూడా. కాబట్టి స్పీకర్ పదవిలో ఉంటే, స్పీకర్కు ఉండే ఒక స్పీకర్కు మాత్రమే ఉండే అర్హత ఏంటి? అనర్హత బయట వేయటం. సో ఈ పార్టీలు కనుక ఇండియా కూటమి వైపు వెళ్తే, అక్కడ బీజేపీ స్పీకర్ ఉంటే ఈ అనర్హత వేయట లాంటిది ఏదో ఒక పేరుతో వేసే అవకాశం ఒకటి రావచ్చు. అలా జరగకుండా ఉండటం కోసం తమవాడే అక్కడ ఉంటే కనుక రక్షణగా ఉంటుంది, భద్రత ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు అన్నది ఇక్కడ ఢిల్లీ వర్గాలు, అందులో వీళ్ళు ఎన్డీటీవీకి చెప్తున్న మాట. అదే మింట్ కూడా చాలా వివరంగా రాస్తూ ఉంది. అలాగే బలాబలాలు చాలా బొటాబొటిగా ఉంది కాబట్టి ఎన్డీఏ ఎప్పుడైనా బిల్లుల ఆమోదంలో కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ స్పీకర్ చాలా క్రియాశీల పాత్ర వహించాల్సి వస్తుంది. ఆ సీట్లో తమ వాడు ఉంటే అప్పుడు గ్రిప్ కూడా పెరుగుతుంది అని కూడా వీళ్ళు భావిస్తున్నారు. సరిగ్గా అదే కారణం వల్ల బీజేపీ కూడా స్పీకర్ స్థానం ఎవరికి ఇవ్వకూడదని భావిస్తుంది. డిప్యూటీ స్పీకర్ అయినా ఇవ్వచ్చు కదా. అంటే డిప్యూటీ స్పీకర్ సాధారణంగా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ, గతంలో ఇచ్చేవాడు. కానీ బీజేపీ హయాంలో తమకు అనుకూలంగా ఉండే మిత్రపక్షానికి ఇవ్వడం, అంటే నాన్ బీజేపీ పార్టీకి, అది జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మటుకు ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పోటీ చేయాలి అని మటుకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో స్పీకర్ స్థానం చుట్టూ ఇంత రాజకీయం ముడిపడి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.